ఇక ఈ పానకంలో పుడుకొచ్చింది చూసుకురే. క్షమించడం కాదట, క్షమాపణ చెప్పాలంటు నువ్వు నీ అక్కని నీకా. నువ్వే ఇప్పుడు ఆయన ఏమంటే జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ వల్ల క్షమాపణ చెప్పాలంటాడు. ఓకే, నీకు చెప్పాలన్నా ఈ యువకుని గాను, ఎందుకంటే నువ్వు ముసలోడు అయింది, ఇప్పుడు ఆయన యువకుడు అంటున్నా. ఆయన అలా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు. ఒక పని చేయ, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్నా కానీ నువ్వు అట్టన్నా. ఇప్పుడు మా రాహుల్ గాంధీ ఏమంటుందంటే క్షమించొద్దట. ఇది ఈ దేశ ప్రజలు నరేంద్ర మోదీ తల్లిని దూషించినా సరే పోరగాల్ని క్షమించాలని అవసరం ఏంటట. ఎదురు మనమే క్షమాపణ కొనట. అరే బాగా తెచ్చిర్రా, నరేంద్ర మోదీ తల్లిని తెచ్చిర్రు, మీరు మంచోళ్ళు, మీ అంత మంచోళ్ళు లేరురా బిడ్డ, మీరే మమ్మల్ని క్షమించుర్రా నల్లా ఉన్నా. అదే ధమాకే అన్నా. మరి చెప్పు తెలంగాణ కూడా కదే చెప్పుతారా అట్లా వచ్చి నిరుద్యోగులు కాంగ్రెస్ని క్షమించాలి. ఇప్పుడు తెలంగాణలో ఇక అడవిలలో అయితే మిమ్మల్ని 7 రోజుల మనెత్తి పోస్తున్నారు నిరుద్యోగులు. అది మీ కళ్ళలా కనిపించలేదు, పచ్చకామర్లు వచ్చినాయి కదా, అందుకే మీకు అది కనిపిస్తలేమంట. చూసుకోరి. తర్వాత జర్రాగా ఈయన ఆరోపేలు రాసిందా పూలవాలా చాచా, పూలవాలా చాచా పూల తప్ప దేనికి రెండు కొడుతుంది లాస్ట్కి. నిర్రాశిను అబ్బో బాగానే పెట్టిన గలాట. క్షమించడం కాదు క్షమాపణ చెప్పండి. విద్యార్థులను క్షమించాలన్న మోదీ వీడియోపై మండిపడట. దేశ విద్యార్థులకు ప్రధాని సారీ చెప్పాలని డిమాండ్ చేసినట. అయితే నువ్వేం చెప్తావంటే ఓ పాకిస్తాన్ వానికి, ఓ బంగ్లాదేశ్ వానికి, ఓ జోర్జ్ సోరస్ గానికి వీళ్ళందరూ క్షమాపణ చెప్పు నువ్వు. ఇప్పుడు ఎందుకంటే నీ ప్లాన్ అటర్ ఫ్లాప్ అవుతుంది, మరి వాళ్ళే కదా బాధపడేది. నీలాంటి ఒక అసమర్థుడు సక్సెస్ అయితే వాళ్ళు సంతోషపడతాడు. ప్రజలు సంతోషంగా ఉంటే మరి నరేంద్ర మోదీ సక్సెస్ కావాలని కోరుకుంటాం. నువ్వేంది బయట వాడు నిన్ను కోరుకుంటాడు, మేము కోరుకుంటలేను. నిన్ను లొల్లి వచ్చింది. ఈయన చెప్పాలన్నా సారీ. ఇప్పుడు 3 సార్లు ఓడగొట్టేందుకు నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి. నాకు యువ నాయకుడు మరి ఖాన్ ఖలీజ్ పార్టీలు ఉన్నావు, 3 సార్లు నేను ఓడగొట్టేందుకు క్షమాపణ కొడతాను చెప్పాల్సి వస్తుందేమో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు. పరీక్షల వ్యవస్థలో అవినీతికి ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు డిమాండ్ చేసిన. మీ నాయనమ్మలు చెప్పిర్రా, మీ ముత్తాతలు చెప్పిర్రా, మీ నాయన చెప్పిండా, పోనీ మీ తల్లి చెప్పిందా, పోయిన మన్మోహన్ సింగ్ చెప్పిండా, ఎవడో ఒక్కరన్న చెప్పిరా చూపినా. ఈ దేశంలో ఖాన్ ఖలీజ్ పార్టీ ఉన్నప్పుడు కూడా 100ల సార్లు పేపర్ లీక్ అయినాయి. ఒకసారైనా మీ నాయనమ్మనో, మీ ముత్తాతనో, లేదంటే మీ నాయననో, మీ అమ్మనో ఎవరో ఒకరు క్షమాపణ చెప్పిరా ఈ దేశంలో ఉన్న యువతకు? ఆనాడు మందికి నీతులు చెప్పాలంటే మందికి 1 ఏళ్ళు చూపించంటే మనం 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. ఒకటే నువ్వు అవతలకు ఒకటే చూపిస్తాడు, నీకు 4 చూపిస్తున్నాయి. మరి 4కి సమాధానం చెప్పాలి కదా. ఇక మోదీయే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ తనను తన తల్లిని దూషించిన విద్యార్థులను క్షమించాలని భావిస్తున్నానని, సమాజం కూడా వారిని క్షమించాలని కోరారు. ఈ వీడియోపై రాహుల్ గాంధీ ఎక్స్లో స్పందిస్తూ అవినీతితో నిండిన పరీక్షల వ్యవస్థకు బాధ్యత వహిస్తూ విద్యార్థులకు మోదీయే క్షమాపణ చెప్పాలన్నారు. నీట్ పేపర్ లీక్ కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని కూడా మోదీ కలిసి ధైర్యం చెప్పలేదని ఆయన మండిపడ్డారు. ఎదిగిన బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులను కలవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి లేదని, జీవితాంతం వారు ఆ బాధను మోస్తూనే ఉంటారని రాహుల్ గాంధీ చెప్పారు. పేపర్ లీక్ వల్ల, పరీక్షల రద్దు వల్ల పోయిన ప్రతి ప్రాణం వెనుక ఓ కుటుంబం వేదన, విద్యా వ్యవస్థపై సీరియస్ ప్రశ్నలు, సందేహాలు ఉంటాయని అన్నారు. శనివారం తమిళనాడులో పర్యటించిన రాహుల్ గాంధీ పేపర్ లీకు కారణంగా చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు కలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ఓదార్పు పలికిన అనంతరం మీడియాతో మాట్లాడిండు. అంటే నేను ఒక మాట చెప్తాను దయచేసి, ఎందుకంటే నీకు నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత విద్యార్థులు చనిపోతే నువ్వు మంచోని వేసేసి మారేసం వేసినట్లు కనిపిస్తున్నావు. సరే నిజంగా నీ మారేసం కాదనుకో, నువ్వు నిజంగా మంచోనివి అనుకుందాం, నీటి పేపర్ బాధితులకు వాళ్ళ పక్షాన్ని నిలబడ్డామని నువ్వు సక్కమైన సంసారం అని అనుకుందాం. మరి ఈ దేశంలో ఇప్పుడు ఎవరైతే నీట్ పేపర్ రాసి
ఈ పేపర్ ఇవాళ చనిపోయారో వాళ్ళయే ప్రాణాల, మీ నాయనమ్మలు, మీ ముత్తాతలు, మీ నాయన, మీ అమ్మ వీళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు, ఈ మన్మోహన్ సింగ్ అంటే పేరుకి అయినా కానీ ఇక వాళ్ళ తల్లే వాస్తవానికి ప్రధానమంత్రి. సో మీరంతా రాజ్యం వెళ్ళినప్పుడు, పేపర్ లీక్ అయినప్పుడు, అప్పుడు మీరు నిజంగా ఏమైనా మంచోళ్ళ లెక్క ప్రవర్తించరా? పోనీ అప్పుడు మీరు చూపించరా? అప్పుడు కూడా చూపించాలి కదా. ఇదే ప్రేమ, ఇదే ఉలగబోతలు. వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ బతుకుల గురించి, అయ్యో వాళ్ళు ఆగమైపోతురు. ఈ ఒలగబోసేది ఇప్పుడే ఒలగబోతున్నారు ఎందుకు? మరి అప్పుడు నాయనమ్మలు ఒలగపోయలేదు, తాతలు ఒలగపోయలేదు అంటే అప్పుడు మీరు చేసిన మంచి అయినా అది 100 సార్లు నాయన, ఇది ఒకటిసారికే మీరు ఇప్పుడు వాళ్ళు అట్లీస్ట్ నైతిక బాధ్యత వయసు రాజీనామా చేసారు. మీ ముందునాష్టం కాలం మీరు రాజీనామాలు కాదు క్షమాపణ చెప్పలేరు. మంది సోమవారం, మన మంగళవారం అంటాం మనసుంటాం వెనకటికి. అయితే 2 సోమవారం కావాలి, 2 మంగళవారం కావాలి. ఇంకేంది ఇది మన రాహుల్ గాంధీ వాడుతున్నాయి కదా, మీరు డిసైడ్ చేయరు.